బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హాస్పిటల్లో చేరారు. నిన్న గొడవలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు జేసీ. తాడిపత్రిలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. ఆ ప్రభావంతో హాస్పిటల్ పాలయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జేసీకి చికిత్స జరుగుతోంది. జేసీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని అంటున్నారు డాక్టర్లు. జేసీ ప్రభాకర్ రెడ్డిని చూసేందుకు ఎవరు రావద్దంటూ కూడా అస్మిత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆయనకు హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఆయన పరామర్శించడానికి ఎవరు రావద్దంటూ కూడా జేసీ అస్మిత్ రెడ్డి చెప్పుకొచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం అక్కడ తాడిపత్రికి సంబంధించి కావచ్చు, అనంతపురంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, సినారియో ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నాయుడు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? సచిన్, మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి గొడవలు చిలికి గాలివానగా ఈ మూడో రోజు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈరోజు ఈ జేసీ ప్రభాకర్ ఇక్కడ నిన్నటి రోజు పోలీసులు పోయించినటువంటి బాష్పవాయువు ఎఫెక్ట్తో ఖచ్చితంగా లంగ్స్కు ఎఫెక్ట్ అయ్యి హైదరాబాద్ కిమ్స్లో జేసీ ప్రభాకర్ రెడ్డి చికిత్స కోసం అక్కడ జాయిన్ అయ్యారని చెప్పేసి మనకు ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం స్థిరంగా ఉందని, కాకపోతే అభిమానులు ఎవరు రావద్దని చెప్పి జేసీ అస్మిత్ రెడ్డి కోరుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడైతే మాత్రం పోలీసులు అయితే 144 సెక్షన్ మొత్తం అమలు పరుస్తున్నారు. ఇక్కడ ఎవరు రాకుండా, అందులో ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో అటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ వర్గీయులు ఈ దాడి ఘటనలో పాల్గొన్నటువంటి వారి ఇళ్ల వద్ద వీరిని అరెస్ట్ చేయడానికి మొత్తం పోలీసులు బృందాలుగా ఏర్పడి వ్యవహరిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి అరెస్ట్ చేసిన వారిని కూడా వారిలో సంబంధం ఉన్న వారిని ఖచ్చితంగా వీడియోల ద్వారా, ఫోటోల ద్వారా వారిని ఐడెంటిఫికేషన్ తీసుకుని వారికి ఒక శిక్ష పడేలా ముఖ్యంగా ఒక కఠినమైన సెక్షన్స్ పెట్టి వారిని జైలుకు పంపే రకంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద పోలీసులు ఈ కార్యక్రమం ఎక్కడ కూడా మీడియా కానీ ఇలాంటి ఎక్కడ బయటకు చెప్పకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. కేతిరెడ్డి పెద్దారెడ్డి అయితే మాత్రం పోలీసుల నిన్న రాత్రి పోలీసుల అదుపులో తీసుకున్నారని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి సిటీకి ఎమ్మెల్యే ఎక్కడున్నారనేది కూడా ఎవరూ చెప్పనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసి ఇప్పుడు వరకు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ఉదయం తెల్లవారుజామున జేసీ దివాకర్ రెడ్డి మరి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇళ్ళకు కూడా పోలీసులు వెళ్ళారని చెప్పి ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తే మాత్రం పోలీసుల వైపు నుంచి ఎటువంటి వివరణ లేదు. అసలు ఏం చేస్తున్నారు ఏంటి, ఈ 144 సెక్షన్ పెట్టి ఇక్కడ ఎవరు రాకూడదు, పర్మిషన్ లేకుండా ఎవరు ఇక్కడ తిరగకూడదు అని చెప్పేసి ఆంక్షలు అయితే విధించారు. కానీ బయట నుంచి నగరంలోకి కూడా బయట నుంచి వచ్చే వాళ్ళని కూడా చెక్ చేసి మరి టౌన్లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ దాడిలో పాల్గొన్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళారు, వేరే గ్రామాలకు తరలి వెళ్ళారా, లేదంటే ఎక్కడ ఉన్నారు వారి బంధువులు కానీ, లేదంటే వారి బంధువులకు కానీ మొత్తం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. వీరిని ఖచ్చితంగా పట్టుకొని తీరాలి, ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలి అన్న ఈ విధంగా పోలీసు బృందాలుగా ఏర్పడి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు. మొత్తం మీద అయితే మాత్రం ఇంతవరకు అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి అంశం అయితే మాత్రం పోలీసులు ఇంతవరకు వెల్లడించకపోవడం జిల్లా వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. సచిన్, సో ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎటువంటి చర్యలు జరుగుతున్నాయి? ముఖ్యంగా జేసీ అస్మిత్ రెడ్డి ఎవరు కూడా ఆయన్ని చూడడానికి, ఆయన పరామర్శించడానికి రావద్దంటున్నారు. ఎందుకు అంటే మొత్తం మీద కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు కాబట్టి అక్కడ ఆయనకు ఆరోగ్య పరిస్థితుల రీత్యా, అందులో హాస్పిటల్ రీత్యా అభిమానులు ఎవరు జేసీ అభిమానులు అంతా వస్తే ఇంకా అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయనే ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు అనుకుంటున్నాం. మొత్తం మీద అయితే మాత్రం అక్కడ పరిస్థితులు అయితే అదుపులో ఉంచడానికి ఇప్పటికే 144 సెక్షన్ అనంతపురం జిల్లా తాడిపత్రిలో అమలు అవుతుంది. అయితే ఇక్కడ ఇంకా మిగతా బయట నుంచి నగరంలోకి ఎవరైనా రావాలంటే కూడా పోలీసుల పహారా అయితే మాత్రం పెద్ద ఎత్తున ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మరి ఎవరు రాకుండా చూసుకుంటున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో కూడా ఇక్కడ నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైనా వైసీపీ వెళ్ళి టీడీపీ వచ్చి వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద కానీ, ఇలాంటి ఒక వ్యక్తుల మీద దాడులు కానీ ఇటువంటివి కూడా జరగకుండా పూర్తి స్థాయిలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా తాడిపత్రి పట్టణం అయితే మాత్రం పోలీసుల చేతిలో ఉంది అని చెప్పేసి ఒకవైపు చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నెక్స్ట్ ఏంటి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ముమ్మరంగా తిరుగుతున్నటువంటి పోలీసు బృందాలు ఒకవైపు, మరి జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు, సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఇటువంటివన్నీ కంప్లీట్గా చూసుకుంటే పోలీసులు ఏమైనా వివరణ ఇస్తారా, అసలు ఏం చేయబోతున్నారు ఈ రోజు కానీ రేపు కానీ, వారి యాక్షన్ ప్లాన్ ఏంటి,
ఇటువంటివన్నీ ఏమైనా చెప్పే అవకాశం ఉందా అంటే మాత్రం అటువైపు నుంచి ఎటువంటి వివరణ లేదు, అటువైపు నుంచి స్పందన కూడా ఉన్నట్టుగా లేదు. కనీసం ఈ జిల్లా ఎస్పీ అయినా కూడా ఏదైనా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ఇక్కడ పరిస్థితులు సైలెంట్గా ఉన్నాయి, ఇలాంటి పోలీస్ పహారా కొనసాగుతుంది, ఇంకా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అని కూడా ఏమీ చెప్పే పరిస్థితిలో పోలీసులు లేరని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం జేసీ ఆరోగ్య పరిస్థితి ఏంటి, పోలీసులు ఏమంటున్నారు, అట్ ద సేమ్ టైం ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, ఎప్పటికైనా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఇది లంగ్స్ కు సంబంధించి ఇక్కడ బాష్పవాయు తాడిపత్రి పట్టణంలో బాష్పవాయు ప్రయోగించినప్పటి నేపథ్యంలో అందులో వయసు రీత్యా కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వయసు రీత్యా పెద్దవాళ్ళు కాబట్టి అది లంగ్స్ కి ఎఫెక్ట్ అయి ఉంటుంది, కాబట్టి కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుంది. జేసీ అస్మిత్ రెడ్డి ఒకటి మాట్లాడుతున్నారు, ఎందుకంటే అక్కడికి ఎవరు రావద్దు ట్రీట్మెంట్ విషయంలో కూడా, ఎందుకంటే కలవాలి, ఎవరైనా వచ్చిన వాళ్ళు మాట్లాడాలి అనుకుంటే కూడా ఇన్ఫెక్షన్ అయ్యే పరిస్థితులు ఉంటాయి, ఇటువంటివన్నీ హాస్పిటల్లో కుదరవు, కాబట్టి ఎవరు రావద్దు. కిమ్స్ లో అయితే మాత్రం ట్రీట్మెంట్ జరుగుతుందని ఓవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పోలీసుల వైపు నుంచి అయితే ఇంతవరకు ఏ వివరణ లేదు. ఇంతవరకు అటు రాజకీయ నాయకులు లీడర్ల విషయం కావచ్చు, లేదంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో కొనసాగుతున్న 144 సెక్షన్ కావచ్చు, లేదంటే వీరు అమలు చేస్తున్నటువంటి యాక్షన్ ప్లాన్స్ కావచ్చు, ఇలాంటి అరెస్టుల విషయం కావచ్చు, వీటినంటి విషయంలో ఎక్కడ కూడా పోలీసులు అయితే మాత్రం బయటికి ఎక్కడ ఏమి చెప్పట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలా ఉంటుంది? ఈ రోజైతే మాత్రం పూర్తిగా నిన్న రాత్రి అర్ధరాత్రి వరకు మాత్రం పోలీసులకు అదుపులోకి రావలేదు తాడిపత్రి పట్టణం. అయితే మాత్రం నిన్న అర్ధరాత్రి నుంచి పూర్తిగా పోలీసుల వలయంలో ఉందని తాడిపత్రి చెప్పవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రేపు కొనసాగుతుందా, ఎన్ని రోజులు కొనసాగిస్తారు, ముఖ్యంగా ఇంకా వీళ్ళ టార్గెట్ ఏంటి, ఎవరిని అరెస్ట్ చేయారు, ఎంతమంది పాల్గొన్నారు ఈ దాడి సంఘటనలో, ఇటువంటివన్నీ మాత్రం పోలీసుల వైపు నుంచి ఎవరైనా వస్తుందా అని చెప్పి మీడియా ఆశిస్తుంది, కానీ కాకపోతే పోలీసులు ఆ వైపుగా ఉన్నట్టుగా లేదని మనకి సమాచారం అందుతుంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి ఆయన ఇటు హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్లో చేరారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. నిన్న గొడవలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఆయన. తాడిపత్రిలో ఆందోళనకారులను చెదరగొట్టడానికి బాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. ఆ ప్రభావంతో హాస్పిటల్లో చేరారు జేసీ ప్రభాకర్ రెడ్డి. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకు చికిత్స అందుతోంది. జేసీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని అంటున్నారు డాక్టర్లు. జేసీ ప్రభాకర్ రెడ్డిని చూసేందుకు ఎవరు రావద్దంటూ కూడా అస్మిత్ రెడ్డి చెప్పుకొచ్చారు.